నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Hallelujah, praise the Lord. So what God is trying to tell us is this night, He is a God of order. You may be seated in the presence of the Lord. He is a God of order. ఏంటంటే దేవుడు అంట చక్క పెడతాడంట. Hallelujah, praise the Lord. మేము హాస్టల్లో ఉండేటప్పుడు బాగా జోక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమనంటే మా టైంలో, మీ టైం గురించి కాదు నేను చెప్తున్నా, మా టైంలో అమ్మాయిల హాస్టల్స్ బాగుంటే అబ్బాయిల హాస్టల్ మురికిగా ఉంటుంది. రూము ఏదైనా అక్కడ పడేశారంటే ఇది అబ్బాయిల హాస్టల్, ఇది అమ్మాయిల హాస్టల్ అని అర్థమైంది. ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే ఎవరు హాస్టల్ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసే మురికి పనులు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసే చెడ్డ పనులు వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. అందుకని మా టైంలో అంటా ఉన్నా, వింటున్నారా మీరు? అయితే అలాగూ గందరగోళంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అట్లాంటి జీవితం మనది. ఒక సైడ్ ఏమో పేపర్స్ పడి ఉంటాయి, ఒక సైడ్ ఏమో ఇడిసిన బట్టలు పడిపోయి ఉంటాయి, ఒక సైడ్ ఏమో మరి అన్నం తిన్నది అట్లనే పడేసి ఉంటారు, ఒక సైడ్ ఏమో మరి మనం చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు మంచివి చెడ్డవి అన్ని కూడా గోంగూరలా కలిపేసి ఉంటారు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభుని ఆహ్వానించాలి. అందుకని యు నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. నేను ఆ మాట ఎన్నోసార్లు గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్ అనేటువంటి మాటని నేను విన్నప్పుడు నేను అనుకున్నాను, ఆయన నియమాలు పాటిస్తాడు, ఆయన మరి కొన్ని విషయాల్లో ఆయన డిసిప్లిన్ కలిగి ఉంటాడు. ఆ డిసిప్లిన్ కలిగి లేకపోతే మనకు కష్టం. కరెక్టే, దట్ ఈస్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ దట్ ఈస్ వెరీ ట్రూ. దేవుని బిడ్డలుగా మనము ఇండిసిప్లిన్ ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇండిసిప్లిన్ గాడ్ డజంట్ ఎంకరేజ్. గుర్తుపెట్టుకోండి, ఇండిసిప్లిన్ థింగ్స్ గాడ్ నెవర్ ఎంకరేజెస్. ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఆ ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను. అయితే నేను అలాగ అనుకున్నాను, గాడ్ డజంట్ ఎంటర్టైన్ ఇండిసిప్లిన్. కానీ ఈరోజు వర్షిప్ చేసేటప్పుడు గాడ్ హీఈస్ ట్రైంగ్ టు రివీల్ దాట్ ఆయన ఎటువంటి దేవుడు అని ఆయన సెలవిస్తున్నట్టే. అలా గందరగోళంగా మంచిది చెడుది అన్ని కలిపేసి గందరగోళమైన పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఆ హృదయాన్ని దేవుడు అంట చక్కగా చేస్తాడంట. ఎగ్జాంపుల్, ట్రై టు అండర్స్టాండ్ దట్ రూమ్. ఆ రూమ్ నంతా చక్కగా అమ్మ వచ్చేది, మా ఇంటికి అమ్మ వస్తూ ఉండేది. అమ్మ వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది, అంట్లు గడుగుతుంది, బట్టలు ఉతుకుతుంది, అవి చక్కగా మడత పెడుతుంది, పిచ్చి పిచ్చిగా పడేసినవన్నీ తీస్తుంది, అనవసరమైనవి బయటకు పారవేస్తుంది, అవసరమైన చక్కగా ఆ స్పిక్ అండ్ స్పాన్ షీ వుడ్ రియలీ మాప్ ద హౌస్. ఇంకా అంత క్లీన్ చేసి ఎంతో చక్కగా పెడుతుంది. అది వస్తే అమ్మ వచ్చింది, మంచి వాసన వస్తూ ఉంటుంది అమ్మ వస్తే. ఎందుకంటే ఆమెలో నుండి కూడా ఒక మంచి స్మెల్. We used to go and sit in Mama's room, and then we used to smell, hallelujah. When she passed away, amma gadiloki kelli కూర్చునే వాళ్ళం, because we used to enjoy that perfume. అయితే it's not only from her, but what she used to do is like ఆ మురికినంతటిని కూడా ఆమె తీసివేసేది. సో we used to think that okay, mama is there, అమ్మ వచ్చింది అనేది ఒకలాంటి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎ జాయ్ ఫర్ ద హార్ట్, బట్ ఇట్స్ జస్ట్ లైక్ వెరీ గుడ్ టు లుక్ ఎట్. ఆ యొక్క ఇంటిని చక్కగా పెట్టేటువంటిది తల్లి. మరి అలాగున మన జీవితాన్ని చక్కబెట్టేది హల్లెలూయా యేసయ్య అనేటువంటి తల్లి. హల్లెలూయా, ఆయన తల్లిలాగా తండ్రిలాగా ఆదరిస్తాడు. హల్లెలూయా. సో వెన్ గాడ్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్, ఆ యొక్క ప్రతి చెత్త మనలో ఉంటుంది. ఉండకూడని విషయాలు ఉంటాయి, వాటన్నిటిని సపరేట్ చేస్తాడు, వాటన్నిటిని పడేస్తాడు. మరి ఉన్న వాటిని చక్కగా ఆర్డర్లో పెడతాడు. మెనీ టైమ్స్ యూ డోంట్ రియలైజ్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ సంథింగ్స్ ఇన్ యూ. నీలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి ఉపయోగకరమైన విషయాలు ఉంటాయని నీకు కూడా తెలియదండి. మెనీ టైమ్స్ పీపుల్ when they come into the Lord, they try to do some things, and they're so excellent in singing, excellent in music and all that. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుడు ఆల్రెడీ వాటిలో ఉంచున్నాడు. హల్లెలూయా, వారిలో ఉంచున్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు వాటిని బయటికి తీస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. రియల్లీ ఆయన నీ వర్త్ని ఆయన తీస్తాడు బయటికి. అందుకనే యేసు ప్రభుకి ఇచ్చిన జీవితాలు ఆశీర్వాదకరం. ఎందుకంటే నీలో ఏముందో కూడా నీకు తెలియదు, నీలో ఏమి పడేయాలో తెలియదు, నువ్వేది ఉంచుకోవాలో నీకు తెలియదు. కానీ యేసు ప్రభు వచ్చాడంటే ఆయన మన జీవితాల్లో, అమ్మ ఇది అవసరం లేదు, ఇది కావాలా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, యూ క్యాన్ రియల్లీ బి అ బ్లెస్సింగ్. నీ జీవితాన్ని ఈ విషయాలను ఉపయోగిస్తే నీవు మంచి కళాకారిగా ఉంటావు. లేకపోతే దీస్ థింగ్స్ లైక్ యూ కెన్ బి ఎ గుడ్ మ్యాథమెటిషియన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ విల్ బ్రింగ్ అవుట్ ఆఫ్ us some things. Hallelujah, praise the Lord. I've seen many people
యేసు ప్రభులోకి రాకముందు వాళ్ళు ఎలాగుంటారంటే భయంకరమైన పరిస్థితుల్లో, ఇఫ్ ఐఎమ్ యూజింగ్ దీస్ వర్డ్ జస్ట్ ఫర్గివ్ మీ, తాగుబోతుల్లాగా, తిరుగుబోతుల్లాగా, తిండిబోతుల్లాగా, లేకపోతే ఏదో ఒక సంథింగ్ లైక్ దాట్. అయితే అలాంటి వాళ్ళంటే ఏంటంటే ఒక బలహీనత అనేది, ఎందుకంటే బికాస్ దర్ లైఫ్ ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్. యూ అండర్స్టాండ్ దట్? బికాస్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్. ఆడపిల్లలు కూడా ఒక అడిక్షన్స్ లో ఉంటారు. ఊరికి ఫోన్ 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 అనో, లేకపోతే సంథింగ్ ఓ ద దే ఆర్ టాకింగ్ టు సంబడి ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ ఈ యొక్క డిసార్గనైజ్డ్ లైఫ్ లో నుండి అడిక్షన్స్ వస్తూ ఉంటాయి. వింటా ఉన్నారా? బికాస్ యు ఆర్ నాట్ ఆర్గనైజ్డ్. ఏమవుతా ఉంటుందంటే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఐ డోంట్ వేకప్ ఎర్లీ. నేను ఉదయకాల సమయంలో, నేను సరైన సమయంలో నేను లేవనప్పుడు ప్రార్థన సరిగ్గా చేసుకోలేను, సరిగ్గా సర్దుకోలేను, సరిగ్గా వంట చేయలేను, ఆఫీస్కి టైంకి వెళ్ళలేను. ఎలాగని తిడతాడు అక్కడ బాస్. తిట్టగానే ఇంటికి వచ్చి మనం ఏం చేస్తూ ఉంటాం, చేయలేని వాటి యొక్క పరిస్థితులను బట్టి స్ట్రెస్ అయిపోయి చెడు అలవాట్లకి వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? సో దిస్ ఇస్ లైక్ డిసార్గనైజ్డ్ లైఫ్. ఈ యొక్క డిసార్గనైజ్డ్, ఎందుకు నువ్వు డిసార్గనైజ్డ్గా ఉంటావు? బికాస్ యూ విల్ ఎంటర్ ఇన్ టు సచ్ థింగ్స్. యూ అండర్స్టాండ్ దట్? అదే నువ్వు ఒక ఆర్గనైజ్డ్గా నువ్వు పెట్టుకున్నప్పుడు ఎలాగుంటుందండి. ఐ సీన్ వన్ కపుల్, లైక్ వెరీ ఓల్డ్ కపుల్, కానీ వాళ్ళ దగ్గర ఎలాగుంటారని రాసి పెడతారు వాళ్ళు. థ్రెడ్స్ ఉంటాయి దాంట్లో. మన ఇంటికి వచ్చి అమ్మ దారం అంటే ఎదుగుతూనే ఉంటారు. ఈ దారం ఎక్కడో పెట్టాను, ఈ దారం దొరకదు, మీకు ఎందుకు దొరకదు? యూఆర్ వెరీ డిసార్గనైజ్. యూ అండర్స్టాండ్ దట్? అర్థమవుతుందండి? ఈ యొక్క ఎక్కడంటే అక్కడ, ఎక్కడంటే అక్కడ, ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు. దిస్ ఈజ్ వాట్, లైక్ బాక్సెస్, దిస్ ఈజ్ నోట్బుక్స్, దిస్ ఈజ్ న్యూస్ పేపర్, దిస్ ఈజ్ షుగర్. సంబడి కమ్స్ ఇన్. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వి ఓపెన్, వి అండర్స్టాండ్. యూ అండర్స్టాండ్ దట్? చక్కగా లేబుల్ చేసి వాళ్ళు ఉప్పు అని ఉప్పు రాస్తారు. నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఏంది వీళ్ళు ఉప్పు అని రాశారంటే, ఒకరోజు ఏం చేస్తారు, ఉప్పు షుగర్గా పక్కన పెట్టి ఉప్పు వేసారండి టీలో. వింటున్నారా మీరు? సో నీకు అది చక్కగా లేబుల్డ్. సో ఈ డిజార్గన్ చూసావా, కాఫీలో నువ్వు ఉప్పు వేసుకొని తాగే పరిస్థితిలో ఉండవు ఇఫ్ యు ఆర్ ఆర్గనైజ్డ్. యూ అండర్స్టాండ్ దట్? లైక్ వైజ్ లైఫ్లో ఎలాగో మరి డిసార్గనైజ్డ్ ఉంటా ఉంటారు. అందుకనే వి ఆర్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ లైఫ్, స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్. ఇది పోవాలా క్రైస్తవులకి. హల్లెలూయా. ద మూమెంట్ యు గివ్ యువర్ లైఫ్ టు గాడ్, హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడంటే హీ విల్ సెట్ థింగ్స్ ఇన్ ఆర్డర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ ఎట్లాంటి ఆర్డర్ అంటే ప్రయారిటైజ్ కూడా చేస్తాడు దేవుడు. మొదటిగా ప్రాధాన్యత. నేను ఏది చేస్తున్నా, ప్రేయర్ చేయకుండా చేసినప్పుడు నా ఆత్మ సహకరించదు. ఆత్మ సహకరించకపోతే యూ కెనాట్ డూ ఇట్. యూ అండర్స్టాండ్ దట్? సో ప్రార్థన కాకుండా వేరే పనులు చేస్తాం కదా, లేవటం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఆర్డర్ చెప్తాడు, అమ్మా ప్రార్థన, వాక్యం అని. అప్పుడు అది చేసిన తర్వాత వేరే పనులు చేయొచ్చు. కొన్నిసార్లు దేవుడు ఫోన్ చేస్తాడు, ఇది కాదు ఇంపార్టెంట్, యూ టాక్ టు దెమ్, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో హీస్ ట్రైంగ్ టు గివ్ అస్ వన్ ఆర్డర్ హౌ యూ కెన్ ప్రయారిటైజ్ ఇన్ లైఫ్. దేవుడు లేకపోతే ఎవరు చెప్తారు మనకి? దేవుడు లేకపోతే ఇలాగుండాలని ఎలా తెలుస్తుందండి మనకు? కాబట్టి గాడ్ సేస్ ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. నేను ఈ రీతిగా ఆయన అన్నిటిని కూడా, ఆయన మన జీవితాన్ని మొదటగా మెస్సీ లైఫ్ గాడ్ బ్రింగ్స్ ఇట్ అవుట్ వెరీ నీట్. హల్లెలూయా. ఇదే ఎగ్జాంపుల్ ఈ చర్చ్ లోకి ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు, ద హౌస్ వాజ్ క్లోజ్డ్ ఫర్, this was closed for 3 years. This was closed for how many years? Imagine when we entered in, so much of dust. అది అసలు మనకు మాస్క్ సిస్టమ్ లేదు కదా, అప్పుడు మాస్క్ పెట్టుకోవడానికి తెలియదు మాకు. ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు కవర్ మై సెల్ఫ్ విత్ ఏమంటారు, చున్నీతో కవర్ చేసుకుంటున్నా, కానీ అవ్వట్లేదు. బికాస్ సో మచ్ ఆఫ్ డస్ట్. అదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్లోర్ కూడా మురికిగా ఉంటుందండి, ఎందుకంటే సో మెనీ డేస్ సిన్ వాజ్ దేర్ ఇన్ ద హార్ట్ అండ్ ఇట్ ఇస్ సో డిసార్గనైజ్డ్. లోపలికి రాలేని పరిస్థితి. పాపములో నివసిస్తున్నటువంటి వారి జీవితాల్లో వారితో పాటు ఉండాలంటే ఎంత కష్టమో. ఈవెన్ ఇఫ్ యు ట్రై టు అండర్స్టాండ్ దమ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. బికాస్ ఆ పాపములో ఉంటా ఉన్నారు.
ఆ కర్టన్స్ మురికిగా ఉంటాయి, ఆ ఫ్లోరింగ్ మురికిగా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ సో డస్టీ. సో వెన్ గాడ్ గేవ్ దిస్ ప్లేస్ వీ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగ ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందో, మీరు ఇక్కడికి వచ్చి చూడండి వెళ్ళేటప్పుడు. If you come and stand here and look, it's so nice. Hallelujah. You can just feel the glory of God, and this is just the doing of the Lord. He can do that for a place. How much more He can do it for a person. Hallelujah. యేసయ్య నీ హృదయంలోకి వస్తే ఎందుకు ఇది బాగుంది? నా ఆ మందిరమును దేవుడు అంటాడు శృంగరించేదను. ఈ మాట విన్నారా? ఆ మందిరాన్ని గాడ్ విల్ బ్యూటిఫై ద చర్చ్. హల్లెలూయా. He loves the church, He beautifies it, and we are His bride. How much more He will beautify us. Hallelujah. You understand that? మనము దేవుని యొక్క పెళ్లి కుమార్తెగా ఉంటా ఉన్నాము. ఎంత బాగు చేస్తాడో, ఎంత అందముగా అయినా give your life to God, and God will organize everything in a perfect order. A mess గిస్ అంతా తీసేస్తాడు, ఆయన చక్కగా ఆర్డర్ చేశాడు. నాట్ ఓన్లీ దట్, హీ విల్ బ్రింగ్ అవుట్ థింగ్స్ అవుట్ ఆఫ్ యూ విచ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్. హల్లెలూయా. అందుకని దేవుడి దగ్గర అనేక మార్లు మరి చాలా మంది భక్తులు నా గురించి నాకే తెలియదు ప్రభా, నీకే బాగా తెలుసు. హల్లెలూయా. when God tells like us, go and talk. Hallelujah, praise the Lord. He was telling Jonah, go. He said, go to the city of Nineveh. Jonah wasn't really understanding that he had that material in him. Hallelujah. He was thinking that, okay, నేను వెళ్ళలేను ప్రభా, నేను చేయలేను, అది అలాగ జరుగుతుంది ఏమో, I don't know Lord. And he was just running away. ఎంతమంది యోనాలు ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ నాకైతే తెలియదు, కానీ there's something in you, God, as if God really calls. నేను నిజంగా చెప్తున్నాను చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేసి కొన్ని ఇళ్లలోకి ప్రవక్తలు వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దే కమ్ అండ్ దే ప్రొఫెసై అండ్ దెన్ దే విల్ బి పికింగ్ అప్ సంబడి. ఒక వ్యక్తిని తీసుకొని వాళ్ళలేదు, యూ విల్ బి మై ప్రాఫిట్ అనగానే నాకు లేదు అట్లా అవ్వాలనిపిస్తుంది తెలుసా. నా గురించి పిలిచినప్పుడు కూడా అట్లా అనాలనిపించింది. ఎందుకు? నేనేంది ప్రవ్వా, భయంకరమైన పరిస్థితి. యు అండర్స్టాండ్ దట్? నేను ఎలాగో చేస్తాను. నేను చందాలు కూడా సరిగ్గా ఇచ్చేదాన్నిగా చిన్నప్పుడు చర్చిలో. చందా కొనుక్కునే వ్యక్తిని, పాటలు వినను, వాక్యం వినను, ప్రేయర్ రాదు. నేను మామూలుగా గాడ్ ఇస్ కాలింగ్ అంటే నేను చూసా వీళ్ళు 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 నేనైతే కానే కాదు. అలాగ కొంతమంది పిలిచినప్పుడు నాకు లేదు వాట్ ఆయుష్ అట్లాగా నవ్వొచ్చేది సీరియస్గా. బట్ దెన్ గాడ్ యూస్ టు మౌల్డ్ దట్ పర్సన్స్. ఎలాగో తీసుకొస్తాడంటే, ఒక అన్న నాకు తెలిసిన భయంకరంగా తాగుబోదు తెలుసా. అయితే ఎవరో చెప్పారు ఈయనకి దేవుడు పరిచర్య ఉందని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా అండి? ఆయన లేదు బైబిల్ తీసుకొని వెళ్ళి, బికాస్ నౌ దట్ సంబడి విల్ నో, దే విల్ హ్యావ్ హర్డ్ అబౌట్ దట్ ప్రాఫెసీ. ఓకే, దిస్ బాయ్ ఇస్ గోయింగ్ టు బి యూజ్డ్ మైటిలీ ఫర్ గాడ్. పోయి వెళ్ళి బైబిల్ చూపిస్తాడు. ఈవెన్ మోర్ వర్స్ట్. ఇంకా నా లాంటి వాళ్ళు అక్కడ అవిశ్వాసులు, యేసు ప్రభు తెలియని వాళ్ళు. దెన్ ఇప్పుడు కాదు, అప్పుడు నేను చూసి ఎందుకు ఆయన దగ్గరికి పోతారు వీళ్ళు, బైబిల్ని కూడా చింపిస్తున్నారు వీళ్ళు పోయి అని నాకు చాలా నవ్వులాటగా, చాలా హాస్యాస్పదంగా ఉండేది. వింటా ఉన్నారా? బట్ దెన్ వన్ డే కేమ్. హల్లెలూయా, ఎ డే కేమ్. హల్లెలూయా. గాడ్ టచ్డ్ హిమ్, గాడ్ లిఫ్టెడ్ హిమ్ అప్ అండ్ హస్ బికమ్ సో మైటీ ఇన్ ద లార్డ్. ఇప్పుడు గుర్తుపట్టలేను నేను. వై? దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ హిమ్. అండ్ దెన్ హీ టాక్స్ అండ్ హీ కమ్స్ అండ్ టెల్స్ మీ ఆల్సో, జాగ్రత్త. అర్థమవుతుందండి? ఇట్స్ బికమ్ సో పవర్ఫుల్, ఇట్స్ బికమ్ సో అనాయింటెడ్. ఎంతగా దేవుడిలో మలుచుకున్నాడు, ఆయనలో సంథింగ్ గాడ్ హస్ ఇన్ హిస్ హ్యాండ్ పిక్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాత్రికాల సమయం అందు మేబీ గాడ్ సెడ్ యు విల్ బి దట్, యు విల్ బి దిస్, యు విల్ బి దట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుడు మీకు చెప్తా ఉండగా మీరు బహుశా అనుకుంటా ఉండొచ్చు, నో లార్డ్ ఐ డోంట్ థింక్ అని మీరు అనుకుంటున్నారేమో. But God wants you to understand, He will bring it out. Hallelujah. He has seen something in you that God is going to rise it up from you. He's going to rise you up and then use you for the glory. Hallelujah. అర్థమైందండి? అంత మాత్రమే కాదు, ఆయన దేవుడు ఏం చేస్తుంటాడంటే ప్రయారిటైజ్ చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? మొదటగా He will set things in order. వింటున్నారా? He will set things in order.
అన్నిటిని చక్కగా ఆర్డర్ పెడతాడు. రెండవదిగా నీలో విలువను ఆయన బయటకు తీసుకొస్తాడు. ఒక పాట ఉంటుంది, సిలువలో నా విలువను మార్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఆ ఫస్ట్ లైఫ్ లో ఉండే ఆ వ్యక్తిని మనము చూస్తా ఉన్నప్పుడు మనము లెక్క చేసేవాళ్ళమా? వింటున్నారా మీరు? ఒక బ్యాడ్ హ్యాబిట్స్ తో ఉన్నోళ్ళు, ఒక అతను తాగుతా తూలుతా వస్తాడు, వచ్చి చాలా ప్రేమగా, అమ్మా నమస్తే అమ్మా, బాగున్నావా, కొంచెం డబ్బులు ఇవ్వంటే, ఓ తాగుబోతాడా అంటారా లేదా? అంటున్నారండి. కానీ ఏమైంది ఆయన? ఇప్పుడు ఏమైపోయాడు? దేవుని బిడ్డ అయిపోయాడు. ఇప్పుడు వచ్చి నమస్తే అంటే లేచి నిలబడతానా? నువ్వు నాకు నమస్తే పెట్టకన్నా, మేము చిన్నవాళ్ళు, నువ్వు గొప్పవాడివి, ఎందుకంటే నువ్వు దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఎంతగా విలువ మారిపోయింది. ఎవరైతే చీదరిచ్చారో వాళ్ళే వారికి విలువనేస్తారు. వెన్ గాడ్ బ్రింగ్స్ అవుట్ దట్ వర్త్, ఆ యొక్క వర్త్ ని దేవుడు బయటకు తీసుకొస్తాడు. We would be really wondering, why did God call us? నన్ను ఎలాగెందుకు అంటే దిస్ నథింగ్ గుడ్ దట్. అర్థమవుతుందండి? ఏ మంచితనము లేదు, ఏ ఒక్క అర్హత లేదు, బట్ there's something God is seeing. Hallelujah. And that's why the word of God says, when God looks at people, he is a God who would see the ending from the beginning. చాలా ఆ మాట మీకు అర్థం అవ్వాల. మీరందరు ఇట్టి చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా, దేవుడు ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు మీతో అని. అర్థమవుతుందండి? గాడ్ లుక్స్ ఎట్ ద ఎండింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నువ్వేదన్నా చూస్తే నువ్వు బిగినింగ్ లో చూస్తావు. ఒక బేబీ పుట్టి, వీళ్ళు బేబీస్ ఉన్నారు కదా, అలా పుట్టినప్పటి నుంచి మనము చూస్తూ ఉంటాం, అవునా? ఆరంభం దగ్గర నుండే చూస్తాం, కానీ ఎండలోంచి ముందుకు వస్తారా ఎవరైనా? వింటున్నారా? పెరుగన్నం తిని ఫస్ట్ వచ్చి కర్రీ అన్నం తింటారండి. ఇలాగ ఒక ఆర్డర్, అంటే దిస్ లైక్ యూ గో ఫ్రమ్ ద బిగినింగ్. దట్స్ వాట్ వి ఆల్వేస్ నో, దట్స్ వాట్ వి అండర్స్టాండ్. బట్ గాడ్ లుక్స్ ఎండింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన నువ్వేమవుతావో, నువ్వేమై ఉన్నావో ఆయన ఆల్రెడీ చూసేసి ఉంటాడు. అందుకే పేతుర్ని రాక్ అంటాడు దేవుడు. వాట్ ఏ ఫన్నీ థింగ్. వింటున్నారా? పేతుర్ని రాక్, ఆ పేతుర్ని నువ్వు ఒక రాయివి, కేఫాస్ ఇస్ ఎ స్టోన్, ఆన్ యూ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ద చర్చ్ అంటే పేతురు ఎట్టున్నాడు? భయంకరమైన అలజడి గంటి అలలాగున్నాడు పేతురు. ఆయన అబద్ధాలు చెప్పేస్తున్నాడు అక్కడ. నాకు తెలియదు ఆయన యేసుప్రభు అన్నాడా? ఆయన టక దుడుకు పేతురు అంటారు ఆయన కదండి. వాటర్లోకి వెళ్ళిపోతాను అంటాడు. అట్లా ప్రభు కింద పడిపో గందరగోళంగా ఉంటాడు పేతురు. ఆ యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, తెలుసా మీరు బైబిల్ చదవండి, యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఏమి చేశాడు చెప్పండి? ఏం చేశాడు? తెలీదు అన్నాడు. ఇంకా 3 సార్లు, అదే పాప 3 సార్లు అబద్ధం చెప్పాడు. 3 సార్లు చెప్పక్కర్లు, అర్థమైంది నాకు. ఇంకా చెప్పండి, చెప్పాలా? ఏం చేశాడు పేతురు? కత్తి తీసుకొని ఒక ఆయన్ని చెవి కోస్తాడు. సో ఇఫ్ యు లుక్ ఎట్ పీటర్, ఎట్లాంటి భయంకరమైన అలజడిగా ఒక దుడుకుతనంలో గందరగోళంగా ఉండే అతన్ని పట్టుకొని, పేతురు నువ్వు రాక్ అంటే బహుశా పక్కన డిసైపుల్స్ అని ఉంటారు, అవునా? ఆ పక్కన డిసైపుల్స్ ఈయన ఎట్ట రాక్ అయ్యాడేసయ్యా అని ఊరికి గందరగోళమైన వ్యక్తి కాదు అనుకొని ఉండొచ్చు. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ దేర్, బట్ దే కుడ్ హావ్ ఫెల్ట్ దట్ బికాస్ దే హావ్ సీన్ హిమ్. అర్థమవుతుందండి? రాత్రికాల సమయం మందు మరి దేవుడు, there is something he sees, like he has seen Peter that at one point of time ఆయన, నేను యేసు ప్రభులా కాదు, ఆయన ఎలాగో ధైర్యంగా ఆ సిలువ వేసినటువంటి దేవుడితో సమానంగా కాకుండా పేతురు రివర్స్ చనిపోయాడని నేను ఐ జస్ట్ హర్డ్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ ఆయనను ఎందుకు అబద్ధం చెప్పాడు? నన్ను చంపేస్తాడని భయపడ్డాడు కదా. అదే పేతురు చావటానికి సిద్ధపడ్డాడు యేసు ప్రభు కొరకు. ఆయనతో పాటు నాకు తెలియదు అని పారిపోయే పేతురు అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం he said yes, I will die for Jesus. Hallelujah, come on, నన్ను చంపండి అని ఎంత వీరోచితంగా అయిపోయాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ రియలీ లవ్డ్. when Peter spoke, all of them were touched. Hallelujah. ఒక్కళ్ళు వెళ్ళిపోవటం కాదు. ఈరోజు మనం మాట్లాడితే ఒకళ్ళు టచ్ అవుతారు, ఒకళ్ళు టచ్ కాకపోవచ్చు, బట్ when Peter spoke, everybody was touched. That is the power, that's the anointing, that's the way he stood up like a rock. Hallelujah, praise the Lord. So దేవుడు పిలిచాడంటే there's something about it which we also don't know.
ఇట్ ఇస్ గాడ్ హూ సీస్. హల్లెలూయా. హీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. రెండవ మాట. మరి మూడవదిగా ఆయన ఏం చేస్తాడంటే వెన్ హీ విల్ ప్రయారిటైజ్ థింగ్స్. హల్లెలూయా. ఏది ఎప్పుడు ఎలాగూ చేయాలనేది దేవుడికి తెలుసు. హల్లెలూయా. చాలా సార్లు ఒక మాట ఉంటుంది తెలుసా, ఎంతూజియాజం బిఫోర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ బ్యాడ్. నేను నా వర్డ్స్లో పారాఫ్రైజ్ చేస్తాను. ఏంటంట, నీకు ఆ విషయం గురించి తెలియదు కానీ ఎంతూజియాస్టిక్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటివి చేయొద్దు అంటాడు దేవుడు. వింటున్నారండి మీరు? సో వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సే ఇస్, నేను ఒక పనికి పిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పనికి తగ్గట్టుగా మలచుకుంటాడు. హల్లెలూయా. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. జోసెఫ్ వాజ్ కాల్డ్ టు బి అ ప్రైమ్ మినిస్టర్. జోసెఫ్ని ఎలాగో పిలిచాడు? ప్రైమ్ మినిస్టర్కి పిలిచాడు. ప్రైమ్ మినిస్టర్ ఎంత గొప్పగా ట్రైన్ అవ్వాలా? అవునా? ప్రైమ్ మినిస్టర్ మామూలుగా మనం వెళ్తే మనం మామూలుగా బట్టర్లీ ఫెయిల్యూర్ అయిపోతాం. ఎందుకు? వి డోంట్ నో. యు అండర్స్టాండ్ దట్? వి హావ్ నో experience. But if God has called, if God calls me to be that, what he will do? Train చేస్తాడు. వింటున్నారా అండి? జోసెఫ్ ఏం చేశాడు? చక్కగా ట్రైన్ చేశాడు. హల్లెలూయా. He was put, my God, into so much of pressure, so much of difficult situations, so much he had to go through because of his call. Hallelujah. You understand that? Direct గా ప్రైమ్ మినిస్టర్ అవ్వాల. వింటున్నారా మీరు? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మీరందరితో మాట్లాడినా కెమెరాలో మాట్లాడిన ఒకేలా ఉంది నాకు. మామూలుగా లైవ్ క్రౌడ్ లైవ్గా ఉంటారు కదా. ఆర్ యు అలైవ్ ఇన్ జీసస్? హల్లెలూయా. పీటర్ హ్యాడ్ టు గో త్రూ అ లాట్ బికాస్ ఆఫ్ హిస్ కాలింగ్. హల్లెలూయా. ఆయన ఏమోబోతున్నాడు దేవుడు చక్కగా తీసుకొచ్చాడు. అది ఆర్డర్. హల్లెలూయా. వింటున్నారా? నన్ను కూడా దేవుడు ఏం చేశాడు? ఈ అమ్మాయిని బాగా మలచాలి. ఎందుకు? పరిచర్య. నాకు తెలియదు పరిచర్య ఉందని. ఐ నెవర్ ఇమాజిన్, ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్. నేను అసలు వస్తాను అనేది ఒక పెద్ద విచిత్రమైన విషయమే. బహుశా మా మమ్మీ అని ఉంటుంది. షీ ప్రేడ్ అలాట్. రక్షణలోకి రావాలని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుండేది. అమ్మ పరలోకంలో సంతోషపడతా ఉంటుంటది. బికాజ్ ఐ am like preaching this day. Hallelujah. Praise the Lord. మరి ఎలాగో దేవుడు ఆ వేరే దేశంలోకి తీసుకెళ్ళి ఎన్నో పరిస్థితుల గుండా he molded me till I was able to stand up for God. Hallelujah. దేవుళ్ళలోకి రాగానే మంచిదే. నేను దేవుని చాలా ఆశ్చర్యరీతిలో తెలుసుకున్నా. కానీ ఐ యూస్ టు ఆస్క్ n number of questions. why? దేవుడు నన్ను ప్రేమిస్తే ఎలాగెందుకు చేస్తున్నాడు? దేవుడు ప్రేమిస్తే ఎలాగెందుకు చేశాడు? ఎలాగో క్వశ్చన్స్ అడుగుతా ఉండేదాన్ని. నాకే క్వశ్చన్స్ అంటే నేను ఎవరికి చెప్తాను? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దెన్ హీ మేడ్ మీ టు అండర్స్టాండ్. హల్లెలూయా. అవన్నీ సీక్వెన్షియల్గా దేవుడు ఒక్కొక్కటి ఆయన చేసుకుంటూ వచ్చాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి, వింటున్నారా మీరు? చివరికి వచ్చేటప్పటికి ఒక అమ్మాయి చెప్పింది నాకు వచ్చి, గాడ్ ఈజ్ గివింగ్ యూ క్విక్ గ్రోత్, గ్రో మోర్. లాగా నిన్ను టకటక దేవుడు ఎదిగింపజే. ఏందో సడన్ గా ఇట్లా చూడగానే నువ్వు ఫలభరితంగా అయిపోయావమ్మా, ఏంటో క్విక్ గ్రోత్ అన్నాడు. ఏమనుకుంటారు క్విక్ గ్రోత్ అంటే మీరు? లైక్ దిస్, నాట్ లైక్ దట్. భయంకరమైన కష్టమైన పరిస్థితుల్లోకి పోయా నేను. ఆ పరిస్థితుల్లో నేను ఎట్ట అయిపోయానంటే ఇట్ట బైబిల్, ఇదే నా పరిస్థితి. ఎటు పోయినా బైబిల్, హాస్పిటల్కి వెళ్ళినా బైబిల్, మధ్యలో నీ అపాయింట్మెంట్కి టైం ఉందంటే బైబిల్ చదవటం. ఎట్లా అని అలాగూ దేవుడి దగ్గర నేను ఆ బైబిల్ పట్టుకొని బైబిల్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ టాకింగ్ టు గాడ్, ప్రేయింగ్ టు గాడ్, ఆస్కింగ్ గాడ్. ఎలాగో దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఆటోమేటిక్ ఏమవుతానండి? ఫలభరితంగా అయిపోయాము. అట్ ద సేమ్ టైమ్ గాడ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్. హల్లెలూయా. అండ్ గాడ్ బ్రాట్ మీ బ్యాక్ టు ఇండియా. హల్లెలూయా. అండ్ గాడ్ స్టార్టెడ్ ద ఫెలోషిప్. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు ఏం చేస్తాడు? ఆర్డర్ ప్రకారం చేసుకుంటాడు.
దేని గురించి అడుగుతున్నావు? నీ భార్య గురించి అడుగుతున్నావు, ఆయన ఆర్డర్ ప్రకారం తీసుకొస్తాడు. అర్థమవుతుందా? యు ఆస్కింగ్ ఫ్రమ్ సంథింగ్, యు ఆస్కింగ్ ఫర్ ఎ హస్బెండ్, హస్బెండ్ మస్ట్ బి ప్రిపేర్డ్. హల్లెలూయా. ఆయన వారి కొరకు తయారు చేస్తూ ఆయన మన దగ్గరికి తీసుకొని వస్తాడు. వాట్ ఎవర్ గాడ్ డస్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ఆర్డర్. హీ విల్ ప్రయారిటైజ్ థింగ్స్ ఫర్ అస్, ఫర్ అవర్ గుడ్. హల్లెలూయా. నువ్వేం అవ్వబోతున్నావో, అందుకని ఎందుకు నేను ఈ కోర్స్ చేయాలి? కొన్నిసార్లు మనం అట్లా క్వశ్చన్స్ అడగకూడదు. ఎందుకు ప్రభా ఈ కోర్సు, ఇది అవసరం లేదు కదా. నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, 2001 ఎవరన్నా పుట్టారా అప్పటికి? అందరు పుట్టేశారు 2001కి. ఓకే, ప్రైజ్ లార్డ్, ఎక్సెప్ట్ జానీ. 2001లో నేనేం చేశానంటే ఒక కోర్స్ చేశాను. విచిత్రం. కోర్సు స్టార్టింగ్ అప్పుడు భలే కోర్స్ అన్నారు. నేను కోర్సు సగంలో కోర్సు పడిపోయింది. డబ్బులు కట్టాం కాబట్టి చేసాం. అది అట్టనే ఉంది. అది నేను అప్పుడు దేవుడిని కూడా ఎక్కువ తెలుసు. ఐ జస్ట్ డిడ్ ఇట్ జస్ట్ లైక్ దట్, సింప్లీ. ఎందుకు చేశాను అర్థం కాదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ యూజ్ దట్ కోర్స్ లేటర్ ఆన్ 5 years బ్యాక్. ఎంత గొప్ప దేవుడు అండి. వింటున్నారా మీరు? ఎప్పుడో చేసింది అది ఎప్పుడో తర్వాత. ఎందుకంటే నేను when I went and told like I did that, I had a fair chance. You understand that? That course was utilized 5 years back. Hallelujah. So in life, you give your life to God and everything happens for a reason. నువ్వు నీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా it happens for a reason. Hallelujah. And there is a purpose and there is something God's agenda is there. That's why he is making you to go through that problem. Hallelujah. అర్థమైందండి? So we have understood 3 things today. ఆయన మన మెస్ని క్లియర్ చేస్తాడు. he will make a message out of our mess. Hallelujah. Praise the Lord. ప్రతి ఒక్కరికి ఆ సాక్ష్యం ఉంటుంది. నేను యేసు ప్రభులోకి రాకముందు ఎలాగుండేదాన్ని, యేసు ప్రభులోకి వచ్చాక ఎలాగుంటున్నాను. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ ట్రైస్ టు పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్. చెప్పండి, ఆర్డర్. మళ్ళొకసారి చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి. సో ఈ రీతిగా దేవుడు ఆర్డర్ పెట్టేటప్పుడు కొన్ని తీస్తాడు. ఏం తీస్తాడు చెప్పాలా? వ్యక్తుల్ని తీసేస్తాడు పక్కకు. యువర్ ఫ్రెండ్స్ గాడ్ విల్ కట్. అనవసరమైన అప్పుడు మనకి ఎట్లుంటుంది? బాధ కలుగుతుంది. ప్రభువా ఎందుకు తీసేస్తున్నావు ప్రభువా? నాకు ఈ బాటిల్ చాలా ఇష్టము. ఈ బాటిల్ బ్లాక్ ఉంది, వైట్గా ఉంది. ఐ లవ్ దిస్ బాటిల్ అంటే దేవుడు పడేపిస్తాడు నీ చేతుల ద్వారా. వింటున్నారా? దిస్ ఇస్ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. ఐ డోంట్ నో whom God is speaking to this night. You'll have to leave. You have to leave some things. You have to leave some things. వింటున్నారండి? వదిలిపెట్టాలా? దేవుడు ఆయన చూసుకుంటాడు. ఎందుకు వదిలిపెట్టాలనే దేవుడిని అడగండి. ఆస్క్ గాడ్, హీ విల్ టెల్ యూ. హల్లెలూయా. అర్థమైందా బ్రదర్? సో ఈ క్లీనింగ్ అప్పులో చెత్త నీకు కూడా తెలియదు ఇది చెత్త అని. చాలా పాపం. సైతాన్ ఏం చేస్తుంది తెలుసా? వినాల, మీరు జాగ్రత్తగా ఉండాలి. సైతాను గాడు జంక్ తీసుకొస్తాడు. ఎలాగ తీసుకొస్తాడు మీకు అర్థం కావట్లేదా? బర్గర్ తీసుకొస్తాడు, పిజ్జాలు తీసుకొస్తాడు. అవి ఎట్టుంటాయి అసలు? ఉపవాసాలు ఎవరున్నారు? ఆకలేస్తారు. బర్గర్, పిజ్జా అంటే కొన్నిసార్లు ప్రభువా నన్ను క్షమించని తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు. అట్లా ఆకర్షణీయంగా ఇలా తీసుకొస్తుంది. అన్నము పెద్ద మనకి అది హెల్దీ నచ్చదు. ఈ జంక్ తీసుకొస్తే దానికి ఒక మ్యూజిక్ పెడతాడు, దాన్ని టైం 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 అంటాడు. అనగానే వావ్ ఐ వాంట్ దిస్. పిల్లలు ఎట్లా అడుగుతారు? ఒక మురికి చాక్లెట్ వచ్చింది. ఆ మురికి చాక్లెట్ పిల్లలు ఒక్కటే అడిగితే, అసలు నేను ఊరికి తిన్నాను ఆ చాక్లెట్, ఏం బాగల. ఎందుకు తింటున్నారు వీళ్ళు అంటే అడ్వర్టైజ్మెంట్. వింటున్నారా? ఆ జంక్ అడ్వర్టైజ్మెంట్ ఇగానే మీరు మంచి దానికంటే చెడ్డ దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారా లేదా? హృదయంలో పరిశీలించుకోండి. నాకేం చెప్పక్కర్లా. వై బ్యాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ? బికాస్ సేటన్ అట్ట తీసుకొస్తుంది. బట్ సంథింగ్ వెరీ గుడ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎ బాయ్ కమ్స్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అన్నారు. నచ్చకపోవచ్చు. వింటున్నారా? బాయ్ కమ్స్ లైక్ యో యూ విల్ లైక్. ఎస్, ఏంటి? జంక్ బాగా నచ్చుతుంది మనకి, మంచివి నచ్చ. యు అండర్స్టాండ్ దట్?
సో ఈ రాత్రి కాల సమయం అందు నువ్వు చెత్తని చెత్తగా ఎంచటం లేదంటే సమ్ ప్రాబ్లం విత్ యూ. అర్థమవుతుందా? చెత్తను నువ్వు అర్థం చేసుకో. యు నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ రాంగ్. ఇది బాగలేదు, ఇది చెత్త, ఇది మురికి. మురికి ఏం చేస్తుంది మనలో ఉంటే చెప్పాలి సంతు బ్రదర్. మురికి వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? ఎవరికి తెలీదా? పాడైపోతుంది, లైఫ్ పాడైపోతుంది. మురికి వస్తే ఆరోగ్యము అనారోగ్యం వస్తుంది, అంతే సింపుల్గా. ఈ ఆలో పక్కన ఒక నా వస్తుంది, అనారోగ్యం అవుతుంది, అంతే. కాబట్టి మురికి మంచిది కాదు, అది పడవేయవలెను. మెస్ హ్యాస్ టు బి క్లియర్. ట్రై టు అండర్స్టాండ్. హల్లెలూయా. రెండవదిగా నేర్చుకున్నారు చెప్పాలా? క్లియరింగ్ మెస్. రెండవదిగా నేర్చుకున్నారు. వాట్ డిడ్ యు లర్న్? సెకండ్ వన్, వామో యేసు రక్తమే జయం. సెకండ్ పాయింట్ అప్పుడే మర్చిపోయారండి మీరు. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? సెకండ్, గాడ్ విల్ బ్రింగ్ అవుట్ టాలెంట్స్. హల్లెలూయా. మీలో నుండి మంచి విషయాలు బయటికి తెస్తాడు. సైతానికి దేవుడికి డిఫరెన్స్ అర్థమైందా? సైతాను చెడ్డది, ఇది నలుపు, ఇది తెలుపు. మీకు బాగా అర్థమైంది. ఇది తెల్లది, నల్ల. దిస్ ఈస్ ఫ్రమ్ గాడ్, దిస్ ఈస్ ఫ్రమ్ డెవిల్. ఏం నచ్చుతాయి మీకు? ఇటు పోతుంటారు మీరు, అవునా? దెయ్యమే నచ్చుతాయి. బట్ గాడ్ ఈస్ సేయింగ్ నో, దిస్ వన్. వెన్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ గాడ్ దిస్ ఈస్ నాట్ గుడ్, దిస్ ఈస్ గుడ్, ఇటు చెప్తాం మనం. ఒకసారి మా ఇంటికి ఒక డాక్టర్ వచ్చాడు. అయితే ఆ డాక్టర్ వస్తే ఆయన అన్నాడు, నాకు డాక్టర్ అన్న విషయం మర్చిపోయాను. బికాజ్ ఈజ్ అ రిలేటివ్, ఈజ్ అ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ వీ ఫర్గెట్. నో, కొన్నిసార్లు అట్లా టైప్ చేయబాకని కూడా చెప్పుండొచ్చు. దెన్ ఐ రియల్ ఓ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీ నోస్ అని. టైపింగ్ మనం ఎందుకు చెప్పాలా, అతను ఎక్స్పర్ట్ అని. ఆయన మర్చిపోయి రెండు ఇవిచ్చి, క్రీములు ఇచ్చి, మామా యూజ్ దిస్ క్రీమ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్తున్నా. తీసుకోండి అని ఈ క్రీమ్ వాడుతున్నా. ఇది కాదు, ఇది మంచిది అని చెప్తున్నా నేను. మళ్ళా ఇదే తీసుకుంటున్నాడు. మళ్ళా నేను ఇట్లా ఇది కాదు, ఇది తీసుకుంటే ఆయన నన్ను ఇట్లా చూసి, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అన్నాడు. ఇట్లా చూసి అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఓ యువర్ ఎ డాక్టర్ రైట్. విన్నారా మీరు? ఇట్లా పట్టుకు, అయ్యో నేను మర్చిపోయినాను డాక్టర్. హీ నోస్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ నాట్ దిస్, నాట్ దిస్. లైక్ వాజ్ యూర్ ట్రైంగ్ టు టెల్ గాడ్. వింటున్నారా మీరు? దేవుడికి చెప్తున్నారు, ఇది కాదు ప్రభువా, ఇదే. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకు చెప్పాలి? బాగా చెప్పింది సిస్టర్. గాడ్ నోస్, అవునా? ఏదో ఆయనకి తెలుసు. అందుకని సైతాన్ ఏం చేస్తాడు? నీ జీవితం బాగుండాలనుకుంటాడా, చెడిపోవాలనుకుంటాడా సైతాను? నిజంగా తెలుసా, చెడ్డవి కూడా తినిపిస్తాడు. అసలు ఒక పిల్లోడు ఎంత సిక్ అయిపోయాడంటే, బికాస్ హీ వాజ్ ఈటింగ్ చిప్స్, బర్గర్ చిప్స్. అలాగూ తిని హెల్త్ పాడైందంట. ఎంత భయంకరమైన పరిస్థితి చూసారా? సైతాను గాడు ఎట్లా చేస్తాడు? దేవుడు ఎలాగ చేస్తాడు? మేలు చేస్తాడు. దేవుడు ఏం చేస్తుంటాడు? నీకు మంచిగా ఉండే వాటిని ఆయన చేస్తాడు. హల్లెలూయా. రాత్రి కాల సమయం అందు నీకు అర్థం కావడం లేదేమో, బట్ వాట్ గాడ్ డస్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. సైతాను గాడు, నేను చెప్తాను చూడండి, ఒకటే ఒక మాట. ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్ దిస్ లెసన్. నేను ఈ లెసన్ ప్రిపేర్ కాదు. God is only revealing. Try to I don't know whom God is speaking to, but is speaking to me and to all of you. Yeah, hallelujah, praise the Lord. రాత్రి కాల సమయమందు try to understand this one. సైతాను గాడు మన జీవితాల్ని పాడు చేయాలని చూస్తాడు. అందుకని మనం నిలబడినప్పుడు ధైర్యంగా నిలబడ్డామంటే, ఎవరి వల్ల నిలబడతాము? యేసు ప్రభు ధైర్యం ఇస్తాడు. నేను ఇక్కడ నిలబడతాను. కొన్నిసార్లు నీరసం వస్తుంది, కొన్నిసార్లు ప్రభా కెన్ ఐ డూ ఇట్ లార్డ్, ఎలాగ నేను నీ పైన ఆనుకుంటున్నాను అన్నప్పుడు నన్ను నిలబెట్టేవాడు దేవుడు. నువ్వు నిలబడినాడు అనేటువంటి వాడు ఎవడు చెప్పాలా? చెప్పు పాప, ఎవరు? సైతాన్. వాట్ అర్థమవుతుందా? అర్థమవుతుందండి.
నిన్ను నాశనం చేయాలనుకుంటది కానీ సైతాను బాగు చేయాలనుకున్న సైతాన్ని ఎక్కడ చూసారా? అప్పుడు అది సైతాను కాదు కదా, అవునా? ఎక్కడైనా సైటన్ ఈస్ ఫ్రెండ్లీ. ఒక పాముని ఇంట్లో పెంచుకున్నారు ఒకడు, వినాలా? ఎవరిని పెంచుకున్నారు? పాముని. వాళ్ళు లేదు, పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇట్లా జాషువా, సంతు అని పెట్టినట్టుగా ఆ పాములకి 2 పేర్లు ఉన్నాయి. అవి గర్ల్స్ ఎన్న పేర్లు పెట్టుకున్నారు. అంటే వీళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. 2 పాములు వస్తున్నాయంట, పాలు వేయటం వీళ్ళు చాలా ఫీల్ అయిపోయి గందరగోళంగా. ఒకరోజు పాపము ఆ 2 పిల్లల్ని చంపేసిందండి. సో సాడ్. నాకు అట్లాంటి ఎండింగ్స్ నచ్చవు. I always love happy endings because we are children of God. Hallelujah. I love to see భయంకరమైన పరిస్థితులు, మరణంలో నుండి తీసుకొచ్చే స్టోరీస్ నాకు ఇష్టం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో సాడ్ ఎండింగ్ ఫర్ దెమ్. నిజంగా అప్పుడు వాళ్ళు మామూలు ఏడుపు కాదు. అప్పుడు తీసుకెళ్ళి వాటిని చంపను, వాటిని ఏమీ లాభం? నువ్వు ముందెందుకు ఎలాగో చేసావు? అర్థమవుతుందండి. సైతాను గాడు ఏం చేస్తాడు? నాశనమే చేయాలని చూస్తాడు. సో ఇట్ విల్ కమ్ ఇన్ మెనీ వేస్. అండ్ ఫ్రెండ్లీ సైతాన్ లేదమ్మా. ప్రేమ కలిగిన సాతాను లేడు, కృప కలిగిన సాతాను లేదు. కృప కలిగిన వాడు దేవుడే. మనకు కూడా లేదు కృప, చెప్పాలంటే సీరియస్. యు కాంట్ ఫర్గివ్ ద వే గాడ్ ఫర్గివ్స్. యు కాంట్ లవ్ ద వే గాడ్ లవ్స్. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు లవ్, ఇట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. హౌ కెన్ యూ లవ్ సంబడి హూ ఇస్ నాట్ నోన్ టు యూ? నీకు తెలియని వ్యక్తులు ఎలాగో ప్రేమిస్తావు? ఈ లోక ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు, దేవుడి ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. హౌ యూ కాంట్ లవ్, రైట్? ఇట్స్ గాడ్ హూ విల్ హెల్ప్ us టు లవ్ బికాస్ హీ ఈస్ ఇన్ us. హల్లెలూయా. ఎలాగో దేవుడు మంచి తెస్తా ఉంటాడు మన జీవితంలో. వింటున్నారండి? మనకు మేలు చేసేవాడు దేవుడే. అందుకనే జ్యోతిర్మయుడకు తండ్రి నుండి మంచి ఈవులు వస్తాయి. హల్లెలూయా. నేను ఫస్ట్ టైం ఆ వాక్యం విన్నప్పుడు అవునా అన్నా. ఎందుకంటే I was thinking like when I was young, I don't know God, but I passed. నాకు యేసు ప్రభు తెలియక ముందు నేను పాస్ అయ్యాను. యేసు ప్రభు తెలియక ముందు నేను I was doing some things. I thought యేసు ప్రభులోకి వచ్చాకనే కదా ఆయన నాకు మంచి ఇచ్చాడు, అప్పుడు కొన్ని మంచి జరిగింది కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దెన్ వన్ ఆఫ్ ది సిస్టర్స్ షీ వాస్ టెలింగ్ మీ, నువ్వు పుట్టిన ముందు నుంచి ఆయనకి నువ్వు తెలుసు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఝాన్సీ పాప, నువ్వు పుట్టక ముందు నుంచి దేవుడు నీకు మేలు చేస్తూనే ఉన్నాడు. మేలు ఎవరు చేశారు నీకు? జ్యోతిర్మయుడగు తండ్రి. వాట్ గుడ్ యు గాట్ ఈస్ ఫ్రమ్ గాడ్, దో యూ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్. వింటున్నారండి? నీ తండ్రిని నువ్వు గుర్తిరగపోయిన తండ్రి నన్ను గుర్తించలేదు పో అని అన్నాడుగా, అంటాడు. అట్లాగా తండ్రి ఎలాగుంటాడు? పోనీలే, నన్ను లెక్క చేయట్లేదు, నన్ను గౌరవించట్లేదు, పోనీలే తీసుకోరా, డబ్బులు తీసుకో, పోనీలే పర్వాలేదు అనే తండ్రిలే చూసాం కదా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. పరలోకపు తండ్రి నిన్ను గుర్తించలేదు, కానీ స్టిల్ హీ లవ్డ్ యూ బై ఈవెన్ బిఫోర్ యు వర్ బోర్న్. నీ తల్లిదండ్రులకు కూడా తెలియదండి, ఆడపిల్ల మగపిల్లని ఎవరికి తెలుసు? యేసు ప్రభుకు. నిన్ను ఇష్టంగా ఆయన పుట్టించాడు. హల్లెలూయా. లైక్ ఏ బాయ్, లైక్ ఏ గర్ల్. హల్లెలూయా. వింటున్నారా మీరు? నిన్ను అమ్మాయిలాగా ఎందుకు చేశాడు, అబ్బాయిలాగా ఎందుకు చేశాడు, అది ఆయనకి తెలుసు. ఒక పర్పస్ ఉంటా ఉంది. కాబట్టి ఈరోజు నేను అబ్బాయిలాగా పుట్టలేదు, అమ్మాయిలాగా పుట్టలేదు కూడా అనకూడదు. వింటున్నారా? ఎందుకు ఇలా అలాగనే తయారు చేశాడు. అదే హైట్. ఎస్తేర్ చెప్తాను, దేవుని అడుగుతా ఉంటే తెల్ల పాస్టరా నల్ల పాస్టరా అని అడుగుతున్నారంట. అయితే నేను వెంటనండి, ప్లీజ్ మేక్ మీ ఫేర్. అర్థం అవుతుందా? జోక్ చేస్తున్నాను ఆ పాపతో. బట్ ఐ నో God wanted me to be like this. Hallelujah. ఎలాగనే చేశాడు. This is what God loves. This is how God wants me to be. This is how God wants you to be. Hallelujah. Praise. అర్థమైందండి? రాత్రికాలం మేలు చేస్తాడు, అన్ని మేలు చేస్తాడు. అవన్నీ మీరు దేవుడి నుంచి పొందుకున్నారు. కాబట్టి ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. హల్లెలూయా. ఆయన జీవితాల్లో ఆర్డర్లో పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. సరెండర్ చేద్దాం, నమ్ముకుందాము, దేవుడికి అప్పగిద్దాం. అందరు లేచి నిలబడాల. టైం ఎక్కువ అయిపోయిందా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలం అందరి చేతులు పైకెట్టండి. లార్డ్, ఐఎమ్ విల్లింగ్ టు సరెండర్. లార్డ్, ఐఎమ్ విల్లింగ్ టు గివ్ టు యు లార్డ్. నా జీవితంలో కొన్ని విషయాలు నేను అప్పగించలేదేమో ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా కొన్ని విషయాలు నాకు కష్టం కాబట్టి ఆఫీస్ విషయాలు అప్పగించానేమో.
పర్సనల్ లైఫ్ అప్పగించలేదేమో ప్రభా, అన్ని విషయాలు అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా నైనా ఎన్విరాన్మెంటల్లీ, సోషల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్, అందరం ఫైనాన్సెస్ ఇస్తాం బికాస్ వీ కెనాట్ కోప్ అప్ విత్ దట్ లార్డ్. ఫైనాన్సెస్, స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ లార్డ్ ఫాదర్. అయా నా తండ్రి, సోషల్ లైఫ్ అన్ని కూడా అప్పగిస్తున్నాం ప్రభా. ఎవ్రీ ఫెసెట్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ యాంగిల్ ఆఫ్ లైఫ్, everything that belongs and purpose, our children Lord, our parents Lord, our relatives Lord, everything we be give it unto you Lord. అయ్యా నీవులాగా నాయన మంచి చేసేవారు ఎవరు లేరయ్యా, నీలాగా బాగు చేసేవారు లేరయ్యా, నీలాగా మలిచేవారు లేరయ్యా, నీలాగా చక్కబెట్టేవారు లేరయ్యా. ఈరోజు నేను అడుగుతున్నాను ప్రభా, అయ్యా మా అందరి జీవితాల్లో అయినా అయ్యా నా తండ్రి ప్రభా చక్కబెట్టండి దేవా. సరిగా లేవు ప్రభా అయ్యా, రకరకాల చెత్త, రకరకాల దుమ్ము, అనవసరమైన తీగలు కత్తిరించండి దేవా. ఇష్టపడుతున్నాం దేవా, మార్చమని వేడుకుంటూ ఈ రాత్రికాల సమయంలో విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మలచమని అయా ఇంటర్నెట్లో అయా నా తండ్రి ప్రభా యేసయ్యా, అయా యూట్యూబ్లో, అయా జూమ్లో ఉన్న బిడ్డలు, ఇక్కడున్న బిడ్డలు, నన్ను ప్రభా, మా కుటుంబాలు, ఓ మా సంఘస్థులు అయా అందరిని అప్పగిస్తున్నాం ప్రభా. Put them in order Lord, God of order Lord. ఎందు నిమిత్తము వారిని ఈ భూమి మీదకు తీసుకొచ్చావు అయ్యా, ఆ స్థితిలోకి తీసుకురా ప్రభా. అయా నా తండ్రి, God is seeing from the end to the beginning Lord. అయా సహాయం చేయవా, అయా కృప చూపవా. అయా ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తప్ప నాకు ఎవరు లేరని పాడామయ్యా ప్రభా. నువ్వులాగా నాయన మమ్మల్ని బాగు చేసేవారు లేరేసయ్యా నాయన. ఎదుగో దేవా మమ్మల్ని సమర్పించుకున్నా. సైతానుగాడు మాటి మాటికి వచ్చినైనా అయ్యా రకరకాల జంక్ని తీసుకొస్తుంది ప్రభా. ఇఫ్ నాట్ బర్గర్స్ ఇట్ విల్ బ్రింగ్ సంథింగ్ లార్డ్, ఆర్ పోనోగ్రఫీ లార్డ్, ఆర్ సంథింగ్ లార్డ్ ఫాదర్. అయ్యా మమ్మల్ని మరులు కలుపుతుండగా వాటన్నిటిని మీరు కొట్టివేసినందుకు వందనాలు. యేసు నామములో దూరమవును గాక, యేసు నామములో వెళ్ళిపోవును గాక, యేసు నామములో మాకు దగ్గరికి రాకుండా ఆపివేయబడును గాక. హల్లెలూయా. ఆలోచనలో కనులు అయా మా యొక్క నడకను ఆధీనంలో ఉంచుకొనమని we surrender to you Lord, we pour out to you Lord, we give it all to you Lord. Oh hallelujah. సర్వము సమస్తము నీకే అప్పగిస్తూ నాయనా we give our lives to you Lord, we lay our lives to you Lord Father. అయా నీకే వందనాలయ్యా, మమ్మల్ని దర్శించి మలచమని, రేపటి దినాన్ని బలపరచండి, రేపు దిగిరండి దేవా, మాట్లాడమని వేడుకుంటూ ఈ సమయాన్ని మాకు అప్పగించినందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us Lord. In the mighty and matchless name of Jesus we pray. Amen. And now may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely goodness she shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. 2 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి.